ఓం శ్రీ నారాయణాయ నమో నమః. తిరువనంతపురంలో వెలసి ఉన్న పరమ పావనమూర్తి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి అనుగ్రహ భాషణం. పాల సముద్రంలో పవళించి ఉన్న అనంత పద్మనాభుని ఆశీస్సులు అందరికీ లభించుగాక. మానవులందరూ నా బంగారు పాదాల మహత్తు గురించి తెలుసుకొనటం లేదు. ఆలయ దర్శనము, దైవ దర్శనము అనేది ఆ దైవం యొక్క పాదాల శక్తులను పొందుటకే అయి ఉండాలి. అందువలననే నేను నా పాదములను అందరూ దర్శించుకొనుటకై మొట్టమొదటిసారిగా ఒక మార్గాన్ని సృష్టించాను. నారాయణుని రూపాన్ని సంపూర్ణంగా తీసుకొని ఉన్న నేను యుగ కాలాలకు అనుగుణంగా పనిని చేపడుతూ ఉంటాను. సత్యయుగం ఉదయించుట అన్నది గొప్ప విషయం. ఎందుకంటే దాని వలన నా కార్యభారము కొంచెం తగ్గి విశ్రాంతి లభించగలదు. కలియుగ ఎల్ల కాలంలో నా పాదాలను దర్శించుకున్న వారికి మోక్షము లభించగలదు. నా కనులను దర్శించి కీర్తిస్తూ ఉంటే భౌతిక సంపదలపై కోరికయే పెరుగుతూ ఉండును. సత్యయుగంలో ప్రవేశించే ప్రియమైన మానవులు ఒక సత్యాన్ని గ్రహించండి. ఇకపై రాబో కాలంలో నా కన్నులు దర్శించుకుంటూ శక్తులను పొందుట అను దానిని విడిచిపెట్టి నా పాదాలను తాకుతూ మీరు కరిగిపోవాలి. అందుకు కారణం నా పాదాలే మోక్షానికి నిలయము, అవియే స్వర్గానికి ద్వారము. ఎందుకంటే ఈ కలియుగంలో వస్తు సంపదలు పొందేవారే మొదట నశిస్తారు. అంతేకాక పాతాళ లోకానికి కూడా చేరగలరు. అయితే యుగమార్పు పని కోసం మానవ జాతిని మేలుకొలుపుట కోసము తమ సంపదను ఖర్చు చేసేవారు ఉన్నత స్థితిని పొందగలరు. అయితే చేతిలో ధన సంపద రాగానే కలి కూడా చొచ్చుకొని మీలో ప్రవేశించగలడు అని తెలుసుకొనండి. అగస్త్యుల వారి ప్రియ శిష్యులు తమ చేతులకు సంపద లభించిన క్షణమే అందులో ఒక చిన్న భాగాన్ని అగస్త్యుల వారి పాదపద్మాలకు సమర్పణ చేసి భద్రపరుచుకొనండి. ఆ విధమైన సేవ చేసుకునేవారు సంపూర్ణమైన సంపదలను పొందగలరు. పాదాలను ఆశ్రయించిన వారే మోక్షాన్ని పొందగలరు. నాలో కలిసేవారు ఈశ్వరుని ఒక అంగముగా వికసించగలరు. నేను ఈ విశ్వంలోని బంగారు కిరణములను స్వీకరించి నా వద్ద భద్రపరిచి ఉంచిన కారణంగా అవి సంపదలుగా మారి ఉన్నవి. నన్ను కొలుసుకునే మానవులకు అవి పంచబడును. అంతేకాక ఈ పుణ్యక్షేత్రంలో ఉండే పంచభూత మూలకాలకు కూడా అనుక్షణం నేను శక్తులను పంచిపెడుతూ ఉంటాను. ఈ పుణ్యక్షేత్రంలో గాలిని పీల్చుకునే వారికి సంపదలు లభించును. ఇక్కడి నేలను స్పృశించినా కూడా ఫలం లభించును. అయితే నా పాద దర్శనమే నిర్మాల్య దర్శనంగా భావించాలి. నిర్మాల్య దర్శనం అనగా రాత్రి పవళింపు సేవ తర్వాత ఆ దైవాన్ని చేసుకునే ఉదయాన చేసుకునే మొట్టమొదటి దర్శనంగా అది ఉంటుంది. దానిని నిర్మాల్య దర్శనం అంటారు. ఆ దర్శనం చేసుకునేవారు సులభంగా ముక్తిని పొందగలరు. నా పాదాల శక్తులను అందించి తద్వారా నా అనుగ్రహాన్ని అందించుటయే నా పని. కల్కిగా అవతరించి ఉన్న అగస్త్య మహర్షుల వారు కూడా నా పాదాలలో లీనమై ఉన్నారు. అందువలననే నా పాదశక్తి అనబడు చక్రశక్తులు భూమి అంతటా పరుచుకొని అగస్త్యుల వారి ప్రియ శిష్యులను భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి ఖండించబడుటకు కావలసిన శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి. ప్రియ శిష్యులందరూ తమ తమ పేర్లను మరిచిపోయి ప్రేమ అనే పేరుతో వ్యవహరించబడాలి. అనగా ప్రతి ఒక్కరి పేరు ప్రేమ అనే పేరుతో వారు వ్యవహరించబడాలి అని స్వామి చెప్తూ ఉన్నారు. నామమే ప్రేమ అయినప్పుడు స్వభావము, నడవడిక కూడా ప్రేమమయం కాగలదు. నారాయణుడిగా నేను ప్రతి చోట ఉన్నాను. అయితే నా ఆలయం దర్శించుకున్నప్పుడు శక్తులు పెరుగుట అన్నది స్పష్టమైన నిజం. ఈ సమయంలో మీరు తెలుసుకోవలసిన సత్యాన్ని నేను తెలియజేస్తాను. నా పాదార విందముల దర్శనమే మోక్షానికి నిలయం. నా పాదముల శక్తిలో ఉన్న చక్రము భూమితో గల సంబంధాన్ని వేరుతో తెంపివేయగలదు. ఈ కలియుగ ఎల్లలో నా పాదాలలో ఐక్యమై అగస్త్యుల వారు పనిచేస్తూ ఉన్నారు. అగస్త్యుల వారి యుగమార్పు పనికి నేను చక్రముగా నిలిచి నా పాదశక్తిని అతీతంగా కురిపిస్తున్నాను.
ప్రతి ఒక మనిషి పాదములోనూ ఒక చక్రం అనేది ఉంటుంది. అదియే మానవుని ఈ భూమిపై నడవడానికి మరియు జీవించడానికి ప్రేరణను ఇస్తూ ఉంటుంది. ఏ సమయంలో అయితే మీరు మీ పాద చక్రములను ఒదిగింపజేసి అనగా సంక్షేపించి వానిని పని చేయనీయక స్థిరపరుస్తారో, భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఖండింపచేయుటకు ప్రయత్నిస్తారో, ఆ క్షణమే పాదములలో ఉండే చక్రము పైకి ప్రయాణించి మీ శిరస్సును చేరి అచట శంఖనాదమును వినిపింపజేయును. శంఖనాదం అనేది శివుని శక్తులు అనబడు ఆత్మశక్తులను పెంచును. మానవులందరి ఆలోచనలు ప్రకాశవంతం చేసేందులకై నేను ఒక ఆలోచనను సృష్టిస్తున్నాను. అంటే మనందరి ఆలోచనలు ప్రకాశవంతం కావటాని కోసం ఒక ఆలోచనను సృష్టించి మనలోకి స్వామి చొప్పిస్తున్నారు. నా పాదార విందములను వినయంతో స్వీకరించాలి. మీరు ఆలయములకు వెళ్ళే సమయంలో మీ తలను వంచి మీ పాదాల వైపు చూస్తూ నడిచి వెళ్ళండి. ఆలయంలో దైవ దర్శనం చేసుకునే సమయంలో ఆ దైవం యొక్క పాదాలను దర్శించుకొనండి. తర్వాత ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకొని మీ పాదాలను తాకి నమస్కరించుకొనండి. మీ ప్రాణములు సంక్షేపించాలి అంటే మీ పాదచక్రాలు విశ్రాంతి పొంది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి విడిపడిపోవాలి. మీ పాదచక్రములు మీ కపాలం అను శంఖం యొక్క నాదముతో కలిసిపోవాలి అని కోరుకొని భూమిని మరియు మీ పాదములను వినయముతో స్తుతించి నమస్కరించండి. మీ పాదచక్రము పైకి ప్రయాణించి శంఖం అయినటువంటి మీ కపాలంతో కలిసిపోయి తర్వాత మరలా మీ పాదముల వైపు ప్రయాణించును. ఈ విధంగా మీ పాదచక్రము ఉన్నతమైన కార్యమును చేయును. మొట్టమొదటిసారి పాదచక్రము శిరసును చేరే ముందు నారాయణుడైన నా పాదములకు నొక్కి శక్తులను పొందాలి. అంటే మొదట స్వామివారి దర్శనం చేసుకొని, ఆ పాదాల వైపు చూస్తూ అందులో ఉండే చక్రశక్తులను పొంది, ఆ తరువాత మన పాదములను సంక్షేపణ చేసి, పైకి ప్రయాణింపచేసి, అక్కడ కపాలంలో ఉండే శంఖం లేదా కపాలం అనబడే శంఖం యొక్క నాదంతో కలిసిపోవాలి అని స్వామి చెప్తున్నారు. ఒకసారి శిరస్సును చేరి శంఖముతో ఒకటిగా కలిసిన తర్వాత మీ పాదచక్రములు మరలా ప్రయాణించి పాదములను చేరి అచట అమరినా కూడా భూమ్యాకర్షణ శక్తిచే అవి బంధింపబడవు. ఆ సమయంలో మీ పాదాలే దైవ కార్యములను చేపట్టి పనిచేయగలవు. ఈ సత్యమన్నది అగస్త్యుల వారి శిష్యులకు కూడా వర్తిస్తుంది. ఆలయ దర్శనం నేలకు సంబంధించినదిగా ఉండనివ్వండి. అచట దైవం యొక్క పాదాలను చూసి మీ కంటి చక్రములను కూడా ఆ పాదాల వద్దనే సమర్పణం చేయండి. మీ కంటి చక్రములు వినయము భక్తితో మునిగిపోయి నేలపై కన్నీటిని కురిపించినంత మాత్రము చేతనే మీ పాద చక్రము శిరసుపైకి చేరుకొనును. తర్వాత మీ పాదముల చెంతకు చేరుకొనును. అనుగ్రహం అనేది తిరుగుతూ ఉండే పాదాల వలన లభించదు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, స్వామి పాదాల వద్ద మన చూపును నిలిపినప్పుడు అనగా ప్రతి అవయంలో మనకు చక్రములు ఉన్నాయి అని స్వామి చెప్తూ ఉన్నారు. ఈ కన్నులు మన చూపును స్వామి పాదములపై ప్రసరింప చేయగానే అక్కడ భక్తి భావంతో కరిగిపోయి కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీరు నేలపై పడినప్పుడు అంత మాత్రం చేతనే మన పాదాలలో ఉండే చక్రములు అనేవి ప్రయాణించి శిరసు పైకి చేరుకోగలవు అని స్వామి చెప్తున్నారు. అంటే ఆ శక్తితోనే అవి పైకి చేరుకోగలవు. తరువాత మరలా తిరిగి మీ పాదముల చెంతకు చేరుకొను. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో ఆ పాదాల్లో ఉండే చక్రములు తిరిగి తమ స్వస్థానానికి చేరుకుంటాయి. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, అనుగ్రహం అనేది తిరుగుతూ ఉండే పాదాల వలన లభించదు. అంటే మనము ఎప్పుడు ఏదో ఒక పనిలో తిరుగుతూ ఉండక ఒక చోట ధ్యానస్థులమై కూర్చోవాలి, తపస్సు చేయాలి అని స్వామి అన్యాపదేశంగా చెప్తూ ఉన్నారు. ఈ పాదాలను ఒకవేళ తిరిగినా కూడా స్వామి దర్శనం కోసమై ఉపయోగించుకోవాలి. మొదట భూమితోటి సంబంధాన్ని తెంచుకోవాలి అనగా పాద చక్రాలను సంక్షేపణ చెయ్యాలి
అని చెప్తున్నారు. అంటే వాటి పనిని తగ్గించాలి అని చెప్తున్నారు స్వామి. మీ పాదచక్రము శిరస్సు వైపు ప్రయాణించే సమయంలో దానిని క్రింద నుంచి పైకి వెళ్ళుటకు గమనిస్తూ పోతూ నా కన్నులను దర్శించుకొన్నచో మీకు సంపదలు పెరుగగలవు. అనగా స్వామి పాదాల నుంచి ఆయన పై వరకు మనం చూస్తూ మన పాద చక్రాలు కూడా కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగా భావన చేస్తూ ధ్యానించినప్పుడు ఆ పొయ్యే ఆ ప్రయాణంలో మన చక్రములు, పాద చక్రములు పైకి ప్రయాణిస్తూ పోతున్నప్పుడు మధ్యలో స్వామివారి కళ్ళు మనకు గోచరం కావాలి. ఆ కళ్ళను మనం దర్శించుకున్నప్పుడు మనకు సంపదలు వస్తాయి అని స్వామి చెప్తున్నారు. పాదాల దర్శనం వలన మీకు జ్ఞానం పెరుగును. సంపద లభించినా కూడా అనగా ఒకవేళ సంపద లభించినా కూడా దానిని ఇతర ఆత్మల ముక్తికై వినియోగించండి. బుద్ధి నిర్వీర్యమయ్యే కాలం ఆసన్నమైనది. అనగా లాజిక్ మైండ్ మనకు ఏదైతే ఉంటుందో అది నిర్వీర్యమయ్యే కాలం అంటే శక్తిహీనమయ్యే కాలం ఆసన్నమైనది. భావనలు మాత్రమే ఇకపై శాసనం చేయును అనగా భావనలే ముఖ్యత్వం వహించును అని గ్రహించండి. నా పాదాలలో నెలకొని అగస్త్యుల వారు చేసే మహత్కార్యము ముక్తిని ప్రసాదించుట ఒక్కటే. రక్షణా కార్యం చేసే నేను అనగా స్థితి కారకుడనైన నేను ఈ కలి ఎల్లలో శరీర రక్షణకు కూడా సహాయపడతాను. అయితే నా ప్రధానమైన పని అన్నది ఆత్మలను కాపాడుటయే. స్వామి రక్షణ భారం అనేది మన శరీరాలను కాక ఆత్మలను కాపాడడం మాత్రమే ఆయన ప్రధానమైన పని. అయితే ఈ కలియెల్లలో మన శరీర రక్షణకు కూడా ఆయన మన ఆరోగ్యానికి కూడా సహాయపడతాను అని మాట ఇస్తున్నారు. తాపసిక జీవితాన్ని గడిపే ఆత్మయే తన పాదాల వద్ద శంఖపు కాంతిని కూడా స్వీకరించగలదు. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని మళ్ళా చెప్తున్నారు. పాదాల దగ్గర చక్రాలున్నాయన్నారు. అయితే పాదాల వద్ద శంఖపు కాంతి కూడా దాన్ని చూసి స్వీకరించగలదు. ఏ ఆత్మ అయితే తాపసిక జీవితాన్ని గడుపుతూ ఉంటుందో అని చెప్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న వారే సత్యాన్ని కూడా గ్రహించగలరు. ప్రేమ మరియు కరుణ పెరుగుటకు శంఖు చక్రముల శక్తులు కలిసిపోవుటకు పాదాలు మరియు శిరస్సులు ఏకమగుటకు నా పరిపూర్ణమైన ఆశీస్సులు. అనంత పద్మనాభ స్వామి అయిన నేను నా పాదాల నుండి అనుగ్రహాన్ని కురిపిస్తున్నాను. సాక్షాత్ లక్ష్మీదేవియే నా కన్నులలో సంక్షేపణ చెంది నిలిచి ఉన్నది. సత్యాన్ని గ్రహించుటకై శరణాగతి చెందండి. ఏదైనా కోరుకుని దానిని పొందాలి అను ఆలోచనను విడిచిపెట్టి శరణాగతి చెందండి. కలిని ఎదిరించి పోరాడుటకై ప్రయత్నించకండి. ఓటమియే లభించగలదు. దైవాన్ని శరణు వేడండి. కలి తనంతట తానే దూరం కాగలదు. ఏ ఒక పని అయినా సక్రమంగా నెరవేరాలి అంటే ఆ పనిని దైవం యొక్క పాదాల చెంత సమర్పణం చేసుకోవాలి. అనుగ్రహం పొందుటకు, పాదముల శక్తి పెరుగుటకు, అన్నిటి నుండి విడిపడుటకు ఈ అనంత పద్మనాభుని పరిపూర్ణమైన ఆశీస్సులు.